టేస్టీ కుకింగ్ ఛానల్. ఈ రోజు మనం బీర పొట్టుతోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది మనకి దోశ, ఇడ్లీ ఎందులోకైనా సరే, వేడివేడి అన్నంలోకైనా సరే చాలా బాగుంటుంది. దీనికి కావలసిన ప్రాసెస్ చూద్దాం. 1/2 kg వరకు బీరకాయల్ని తీసుకొని పైన ఉన్న పొట్టుని తీసుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 2-3 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాము. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఎందులో అయితే పచ్చడి చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న నువ్వులు యాడ్ చేసుకొని చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. ఇవిలా చిటపటమని సౌండ్ వచ్చేటప్పుడు మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనం 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్ వేసుకొని కూడా ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేయకుండానే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవ కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మనం ముందు తీసుకున్న నువ్వుల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలోకి 10-12 వరకు ఎండుమిర్చి, వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేవి తొందరగా ఫ్రై అవుతాయి, చూసుకోవాలి. ఎండుమిర్చి ప్లేస్ లో మనం కావాలనుకుంటే పచ్చిమిర్చిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందు తీసుకున్న ధనియాలు, నువ్వుల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే కొంచెం ఆయిల్ ని యాడ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బీర పొట్టు ఉంది కదా, ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. సాల్ట్ మనం యాడ్ చేయడం వల్ల బీర పొట్టులో ఉన్న వాటర్ అనేది మొత్తం అంతా కూడా తొందరగా బయటకు వచ్చి మగ్గుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలానే మనం రెడీ చేసి పెట్టుకున్న నువ్వులు, ధనియాలు, ఎండుమిర్చి వీటిలన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసి మిక్సీ చేసుకోవాలి. ఒకసారి రుబ్బుకోవాలి. వీటిల్ని ఒకసారి మంచిగా రుబ్బుకోవాలి. ఇలా కొంచెం బరకగా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బీర పొట్టుని మగ్గించి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి ఒకసారి రుబ్బుకుందాము. ఇది ఇలా కొంచెం రుబ్బిన తర్వాత ఇందులోకి నేను చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని జ్యూస్ తీసుకున్నాను. ఇది కూడా ఇందులో కొంచెం కొంచెం వేసుకొని రుబ్బుకుందాము. ఇలా మంచిగా రుబ్బుకున్న తర్వాత దీనికి మనం పోపుని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలోకి పోపుకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వాలి. ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని
ఒకసారి ముందు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకున్నాను. అలానే ఇందులోకి ఒక 2 రెబ్బలు కరివేపాకు. ఇలా పోపు అనేది రెడీ అయిన తర్వాత మనం రుబ్బుకొని పెట్టుకున్న పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పచ్చడి మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్ గా టేస్టీగా మనం బీరపొట్టుని పడేయకుండా ఇలా చట్నీ చేసుకుంటే గనక మనకి ఇడ్లీ, దోశ ఎందులోకైనా సరే, వేడివేడి అన్నంలోకైనా సరే చాలా బాగుంటుంది. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.